ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. శ్రీ విష్ణు సహస్రం 71వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. నారద వృత్తాంతంలో ఏకాంతిక భక్తిని గురించి విన్న తరువాత ధర్మరాజాదులందరూ నారద మునీంద్రుణ్ణి సగౌరవంగా సభక్తికంగా చూస్తూ ఉండగా నారదుడు అక్కడే ఉన్న వ్యాసుల వారిని ఇలా అడిగాడు: మహాత్మా, మోక్షం చాలా ఆనందకరమైంది అని చెబుతున్నారు. మరి దాన్ని వదలి ఈ ప్రజలంతా తాత్కాలికమైన అభివృద్ధిని మాత్రమే చూపించే లౌకిక కర్మలలో తగులుకొని ఉంటారు. వీరిననడం ఎందుకు? దేవతలు కూడా ఆ మోక్షధర్మం పాటించకుండా మానవులు చేసే యజ్ఞాల ద్వారా వచ్చే హవిర్భోజనాదులను ఇష్టపడుతూ ఉంటారు. అంతటి దేవతలు కూడా ఈ విధంగా అల్ప సుఖాన్ని ఎందుకు కోరుతున్నారో అని సందేహిస్తూ ఉంటాను. దీని ఆంతర్యం స్పష్టమయ్యేటట్టు చెబుతారా అని అన్నాడు. వ్యాసుల వారు నారద మహర్షి ప్రశ్నను ప్రశంసిస్తూ చెప్పసాగాడు. ఒకప్పుడు నేను భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునే జ్ఞానం కోసం పాలకడలి తీరంలో తపస్సు చేశాను. ఫలితంగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో నాకు ఆ సిద్ధి కలిగింది. దానితో సృష్టి ప్రారంభంలో, కల్ప ప్రారంభంలో బ్రహ్మాది దేవతలు ఏ విధంగా ప్రవర్తించారో నాకు కనిపిస్తుంది. దాన్ని చెబుతాను. అది ఈ ప్రశ్నకు సరైన సమాధానం అవుతుంది. ఆ సమయంలో దేవతలు, మునులు బ్రహ్మదేవుణ్ణి దర్శించి, మా కర్తవ్యం ఏమిటి, దయాదృష్టితో సెలవీయండి అని అడిగారు. ఆయన, నాకు కూడా ఈ ఆలోచన ఉంది, అడిగి మీరు మేలు చేశారు. శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే మన సందేహాలన్నీ తీరుతాయి అని చెప్పి అందరూ పాలకడలి తీరానికి వెళ్ళి చాలా కాలం ఏకాగ్రమైన తపస్సు చేశారు. అప్పుడు వారికి ఒక గంభీర మధురమైన నాదం ఇలా వినిపించింది: దేవతలారా, మీరు వచ్చిన పని నాకు తెలుసు. దీనికి పరిష్కారం చెబుతాను, వినండి. లోకాలన్నిటికీ ఈ బ్రహ్మదేవుడే గురువు. ఈయన ఏది చెయ్యమంటే అది వేదవాక్యం అవుతుంది. అదే వేదోక్త కర్మ. దాన్ని ఆచరిస్తూ మీరు అభ్యుదయాన్ని పొందండి. అదే మీ కర్తవ్యం. నేను కూడా ఒక విశేషం చెబుతాను. మీరు వేద విహితమైన ఒక యాగం చెయ్యండి, అందులో నాకు భాగం కలిగించండి అని వినిపించగా దేవతలంతా చాలా సంతోషించి బ్రహ్మదేవుడు చెప్పిన పద్ధతిలో ఒక యాగం చేశారు. దాని పేరు వైష్ణవ యాగం. అది చేసి విష్ణువుకు భాగం ఇవ్వగా ఆయన ఆకాశంలో అదృశ్యంగా నిలిచి, నేను చెప్పినట్లు మీరు ఈ సత్కార్యాన్ని నిర్వహించడం వల్ల మీకు పుణ్యం వచ్చింది. దీని ఫలం చెబుతాను. మరీచి మొదలైన సప్త ఋషులు బ్రహ్మమానస పుత్రులు. అంతటి వారే వేదాధ్యయనం చేసిన వేద ఆచార్యులు కూడా. వీరంతా యజ్ఞ కార్య నిర్వహణ దక్షులు. వీరి ఆధ్వర్యంలో మానవులు చక్కగా యజ్ఞాలు నిర్వహిస్తారు. ఆ యాగాలలో మీకందరికీ భాగం ఉంటుంది. ఆ యాగ భాగాలను గ్రహించి మీరు అభ్యుదయాన్ని పొందండి. ఇక లోకంలో మోక్షధర్మాన్ని వ్యాప్తి చేసే బాధ్యత సనక సనందనాదులది. వారు కూడా బ్రహ్మ మానస పుత్రులే. సనక సనందన సనాతనులు, కపిల సనత్కుమారులు వీరంతా సహజంగానే జ్ఞాన విజ్ఞాన సంపన్నులు. నివృత్తి మార్గంలో వీరు ఆచార్యులై, ప్రవృత్తి మార్గంలో సంసారులై ఉన్న వారికి వీరు మార్గదర్శకులవుతారు. మీకు మాత్రం తల్లి, తండ్రి, సమస్తము, గురువు అన్నీ ఈ బ్రహ్మదేవుడే.
ఇక నా పాలభాగం నుండి ఆవిర్భవించిన రుద్రుడు సర్వలోకాలకు పూజనీయుడు, సకల వరప్రదాత కూడా. ఇది కృతయుగం, యుగాలన్నింటిలో ఉత్తమమైంది. ఇక్కడ పశుహింస ఉండదు, సందేహం లేదు అని విష్ణు అనుశాసనం వినిపించగా దేవతలంతా సంతోషించారు. యజ్ఞ నిర్వహణం కోసం వచ్చిన మునులు కూడా చాలా సంతోషించారు. అంతా శ్రీ మహావిష్ణువును స్తుతించి వెళ్ళగా బ్రహ్మదేవుడు అక్కడే నిలిచి ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంతో సాక్షాత్కరించాడు. హయశిరోభాసితుండును హస్తకలిత లలిత దండకమండలూజ్వలుడు సాంగ వేదముఖరముఖుండునై ఆదరార్ద్ర దృష్టి నిగుడంగ నిలిచి అద్దివిజముఖ్యు. గుర్రపు తలభాగం మానవ శరీరం. చేతులలో దండ కమండలాలు. ఆయన ముఖం నుండి వెలువడుతున్న వేదాంగ నాదం దిగ్దిగంతాల వరకు వ్యాపించి ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ పరమాత్మ దయార్ద్ర దృష్టితో బ్రహ్మదేవుణ్ణి ఆలింగనం చేసుకుని, నీవే సర్వానికి ప్రభుడవై నిర్వహించు. నీకు ఎప్పుడైనా కష్టం అనిపిస్తే నేను నీకు స్ఫురించి ఆ కష్టం తొలగించి సమస్తాన్ని చక్కదిద్దుతాను. నేను సాక్షినై ఎప్పుడూ సన్నిహితుడనై ఉంటాను అని ఆశ్వాసించి అంతర్హితుడయ్యాడు. ఈ విధంగా యజ్ఞధారి, యజ్ఞాలలో అగ్రభాగం పొందేవాడు శ్రీ మహావిష్ణువే. బ్రహ్మాది దేవతలు ప్రవృత్తి ధర్మ నిర్వాహకులుగాను, సనక సనందనాదుల రూపంలో తానే నివృత్తి జ్ఞానానికి ప్రవర్తకుడుగాను ఉంటూ శ్రీ మహావిష్ణువు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. సృష్టి స్థితి లయాలకు కర్తయ్యి అటు దేవతలకు ఇటు మానవులకు అందరికీ ఆధారమైన ఆ పరాత్పరునికి నమస్కరిస్తున్నాను అని వ్యాసుల వారు చెప్పగా ధర్మరాజాదులందరూ ఆయన్ను గురువుగా భావిస్తూ ఆ పరాత్పరునికి మనసా వాచా కర్మణ నమస్కారాలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ.